బోట్లు ఒకదానికొకటి ఇరుక్కుపోవటం వల్ల నిన్న ప్రయత్నం సఫలీకృతం కాలేకపోయాము. 2 పెద్ద 50 టన్ క్రేన్స్ తీసుకొచ్చాము, చైన్ పుల్లి బ్లాక్ చేసాము. ఇక్కడ నుంచి దాన్ని పైకి భూము హాయిష్ బ్రిడ్జ్ పైనుంచి పంపించినందువల్ల అది ఎక్కువ లోడ్ కూడా 50 టన్స్ కెపాసిటీ అయినా అది మామూలుగా 15-20 టన్నుల కంటే దూరం వెళ్ళడం వల్ల తీసుకోలేకపోతుంది. 2 క్రెయిన్లు చైన్ పుల్లి బ్లాక్స్ చేసి ఈ పక్క నుంచి మేము లిఫ్ట్ అవుతుందా, లిఫ్ట్ అయితే ఏమైనా ట్రై చేద్దామని ప్రయత్నం చేసాము. ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయాము. ఏమాత్రం అవి కదలలేదు. ఆ టైంలో ఇక వేరే ఆప్షన్ గా నిన్న ప్రభుత్వ పై ఉన్న అధికారులకి మినిస్టర్ గారికి అందరికీ చెప్పి ఏ విధంగా చేయాలని ఆయన మినిస్టర్ గారు కూడా నిన్న ఈవినింగ్ వచ్చి పరిశీలించారు. ఆయనకి ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా చెప్పాము. అప్పుడు ఆయన ఆల్రెడీ వైజాగ్ నుండి, కాకినాడ నుంచి ఇట్లాంటి వర్క్ చేసే నీళ్లలో దిగి పనిచేసే వాళ్ళని పిలిపించి చేయమని చెప్పారు. దాంతో వైజాగ్ నుండి కాకినాడ నుంచి ఇంకా వస్తున్నారు. వైజాగ్ నుండి ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు ఈ రోజు ఉదయం వచ్చి బోటు చుట్టూ తిరిగి అది బోటు ఫ్యాన్ అవి కింద భూమిలో పూర్తిగా కూరుకుపోయి మనం ఎంత ప్రయత్నం చేసినా అది కదలట్లేదు. అందువలన కట్ చేసి తీయటమే మేలైన వాళ్ళు కూడా లోపల పక్క అంతా లోపల కూడా ఇసుకతో నిండిపోయిందన్నారు. అందుకని 2 సగాలుగా కట్ చేసి తీయటానికి ప్రయత్నం చేస్తున్నాము.